అవకాశాలు ఉన్నాయి. అది మూమెంట్ ఉండనే ఉండాలి, యుద్ధం చేస్తూనే ఉండాలి, ఇటు లాబింగ్ ఇవన్నీ చేయాల్సిందే, వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే సడన్ గా మా ఈశ్వరయ్య గారికి అవకాశం వచ్చింది కాబట్టి ఈశ్వరయ్య గారిని ఇక్కడనే కాదు, అంటే జనరల్ గా తపస్సు చేస్తుంటే ఏదో చెప్తారు కదా రమ్మని పంపించి అటు ఇటు డిస్టర్బ్ చేయడానికి, అటువంటి ఆలోచనలు కానీ అటువంటివి ఉంటాయి అనేది మాత్రం కళలో కూడా గాఢ నిద్రలో కూడా అనుమానించాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా ఎంత పెద్ద వాళ్ళ దగ్గరనైనా ఆ పిఎం కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఇంకెవరైనా ఈశ్వరయ్య గారు అనుకున్న దాన్ని ఖచ్చితంగా ఇక్కడికే చెప్పగలిగే క్యారెక్టర్ కాబట్టి దాంట్లో డౌట్ ఏం లేదు, వెళ్ళాల్సిందే. మళ్ళీ ఏ క్షణాన వచ్చినా కూడా వెళ్ళడం, మాట్లాడడం అటు చేస్తూనే. ఇది మాత్రం ఒకటేంటంటే బాగా పెయిన్ఫుల్, 46% బీసీలు ఉండడం అనేది ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టాల్సిందే, రెండో ఆప్షనే లేదు. అది ఆపాలనేది కానీ తర్వాత మనం దీంతో ఏదో సంతృప్తి పడి చేయాలనేది కాదు. సార్ చెప్పినట్టుగా 42% మిస్ కాకుండా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అన్ని మార్గాల్ని మనం అన్వేషించాల్సిందే, అటు ప్రయాణం చేయాల్సిందే. ఈ రకంగా మనం కొంచెం ముందుకు పంపి ఇప్పుడు సార్ అనుకున్నారు, ఆర్గనైజ్ చేశారు. తర్వాత జాదవ శ్రీనివాస్ గౌడ్ ఆర్గనైజ్ చేయడానికి, మిగతా కాంటాక్ట్ చేయడానికి కోఆర్డినేట్ చేస్తూ భాస్కర్ మా విజయ భాస్కర్ తో అంటే ఇలాంటివి జరగకపోతే, ఈ రకమైన మేధోమదనం జరగకపోతే కూడా చాలా నిర్లిప్తంగా నిర్జీవంగా ఉండే ఇంకా మన సొసైటీలో మన రోల్ అనేది ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఇవి కంటిన్యూ కావాల్సిందే. ఖచ్చితంగా సార్ ఒకటే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, అందరి అభిప్రాయం కూడా ఈ రకంగా ఉండాలనేది ఉంటుంది తప్ప వేరేదేం కాదు. మీరు ఈ రకంగా ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి మీకు అక్షర ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆయన గారు. నేను నా ఆఫీస్లో కంప్యూటర్ ఉంటుంది, టైపిస్ట్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉంటారు. నేను ఇంగ్లీష్ వర్షన్ తయారు చేయగలిగినాను కొంత 15 వారాలు పెట్టుకుని, కానీ తెలుగు వర్షన్ తయారు చేయడానికి నాకు 10 రోజులు పట్టింది. ఒక ఎక్స్పర్ట్ని పట్టుకొని ఆయనకి డబ్బు మాట్లాడి ఇంకెవరో ఇస్తామని ఇవ్వలేదు, అది నేనే ఇస్తాను అన్నది. అంటే నేనే ఈ ఇదివరకు 2 మీటింగ్లు పెట్టుకుని కూడా ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ పెట్టుకుంది, కానీ ఎవరికి ఆశించలేదు, లేకపోతే ఆశించలేదు అది. కాబట్టి నేను ఈ రకమైన అంటే ఒక చైతన్యం చేద్దామని తప్పనే, కానీ లేకపోతే ఇప్పుడు నాకు కావాలంటే నాకు ఇస్తారు వాళ్ళ పదవి, నాకు రేపు లోకాయుక్త ఇస్తారు, లేకపోతే ఇంకెవడైనా గవర్నమెంట్ కూడా నేను లాంగ్ ఇన్స్టిట్యూట్ ఏమైనా పదవి తీసుకుంటామని అడిగాడు. నేను పదవి నాకు అనుకూలమైన నేను తీసుకుంటా, నా వాళ్ళు కూడా అందరు తీసుకుంటారు. మేము పనిచేసేది ఖచ్చితంగా ఎవరో సమయం వచ్చినప్పుడు నేను మా వాళ్ళకి ఇప్పిస్తాను, కానీ నాకేం ఆశపడుతుంది గాను అనుకూలమైనప్పుడు వస్తుంది, ఎవరికైనా ఏదైనా వస్తే చేస్తాం, సమాజానికి ఉపయోగపడతాం. కానీ నాకేదో లబ్ధి పొందుతుందని, నాకేదో పదవి రావాలని మాత్రం ఏ పని జీవితంలో చేయలేదు, ఈ జీవితంలో ఏం చేయబోలేదు. కాబట్టి నేను ఇప్పుడు ఈ తెలుగు ఆ పిల్లవాడు ఒక సాయం ముస్లిం ఎంత కష్టపడి తీసినాడంటే అసలు అంత సాధ్యమైన పని కాదు. తెలుగు మన ప్రొఫెసర్స్ ఉన్నా కూడా ఇంత చక్కగా ట్రాన్స్లేట్ చేయడం అని మాత్రం ఇది అద్భుతంగా చేసినాడు. కాబట్టి అది అంటే దాని ఎంత శ్రమ ఉందో మీరు ఆలోచించుకోవచ్చు. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? నేను జస్టిస్ ఈశ్వరయ్య గారికి మరియు ప్రొఫెసర్స్ డాక్టర్ విజయభాస్కర్ గౌడ్ గారికి, అలాగే జాదలిసిన విశాఖ మారుతి అందరికీ నమస్కారం. ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా. ముసాయిదా చాలా మంచిది, యాక్ట్ చాలా బాగుంది, సో నేను చదవడం కూడా జరిగింది. అలాగే అంటే ఒక 3 విషయాల మీద మాట్లాడతా. ఒకటో పాయింట్ ఏంటంటే 42% రిజర్వేషన్ మీద రేపు అసెంబ్లీలో తీర్మానం జరిగే విషయంలో మనకు ఎవరికి కూడా ఇక్కడ అనుమానం అయితే లేదు, అదేవిధంగా అంటే వ్యతిరేకత కూడా లేదు, దాని మీద చేయాలనేది మన అందరి అభిప్రాయం. రెండవ విషయం ఏంటంటే నిన్న కులగణన ఏదైతే వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇచ్చారో దాని మీద మనకు వ్యతిరేకత ఉంది. అది యాక్చువల్గా ఎందుకంటే శ్రీకృష్ణ కమిషన్ కమిటీ రిపోర్ట్ చూసినా, తర్వాత ఇప్పుడు మన 2014లో సర్వే రిపోర్ట్ చూసినా కూడా మనకు 51% ఉంది అప్పుడు. కానీ ఇంకా దానికంటే ఇప్పుడు ఇంకెక్కువ పెరగాలి, దాదాపు 60+ రావాలి. కానీ తగ్గించారు కాబట్టి దీన్ని మనం అపోజ్ చేసి దీన్ని ఏ విధంగా మనం కార్యాచరణ రూపొందించాలనేది ఒక నిర్ణయం. మూడో విషయం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు అసెంబ్లీలో చేసే తీర్మానం అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే తీర్మానము ఒక 42% వరకేనా, లేదా ఈ కులగణన కూడా దాన్ని కూడా ఆమోదం చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తారు. అట్లా సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే మనం అపోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. అది అర్థం చేసుకోవాలి. తీర్మానాన్ని ప్రతిపాదించడానికి సెంట్రల్ గవర్నమెంట్ పంపరు. ఇక్కడ ఎట్లా ప్రొసీజర్ ఉంటుందంటే మనం ఒక
రాజ్యాంగం ప్రకారం ఒక ముసాయిదాన్ని ఒక యాక్ట్ని రాసుకుంటాం. రాసుకోవడానికి ఒక సమగ్రమైన కులగణన కావాలి. మనము కులగణని వ్యతిరేకిస్తాము, కులగణలో ఉన్న తప్పుల తరగని సరిదిద్దుకోవాలని డిమాండ్ చేస్తాము. దాని రేపు అసెంబ్లీలో జరిగేది రేపు ఈ యాక్ట్ గురించి చర్చ కాదు, యాక్ట్ ప్రవేశపెట్టారు, బిల్లు ప్రవేశపెట్టారు. ఇటువంటి యొక్క కులగణన ఉంది, దీని మీద తర్జనమాలు చేసి సవరణ చేసుకొని ఇటువంటి చట్టాన్ని తయారు చేసుకుంటామని మాత్రమే తీర్మానం చేస్తారు, కానీ ఏ చట్టం తయారు చేయరు రేపు. దాని తర్వాత ఇది మీరు అన్నట్లు వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇందులో ఉన్న ఆ తప్పులన్నీ ఎట్లా సరిదిద్దుకొని సమగ్రమైన చట్టాన్ని తయారు చేసుకొని ఆ చట్టాన్ని ఆమోదించడానికి రాష్ట్రపతి ఆమోదానికి 9th షెడ్యూల్ పెట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే అక్కడ క్యాబినెట్ క్లియర్ అవుతే ఉభయ సభలు ఓకే అనిపిస్తే అప్పుడు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఇది మన ముందు తమిళనాడులో చేసినటువంటి చట్టం. మనకు 9 మంది జడ్జిమెంట్ కూడా ఓవర్ రైడ్ చేసి ఓవర్లుక్ చేసి మనకు అమలు అవుతున్నది. ఇది సాధ్యమనేది మనం ఒకటి తయారు చేసుకుంటాం. కాబట్టి ఇందులో సాధక బాధకాలు లోటుపాట్లని సరిదిద్దేయాలని మనం డిమాండ్ చేయాలి. గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధితో సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. తర్వాత అయిపోయింది. కాంప్రమైజ్ అయ్యే సమస్యనే రాదు. మీకు తెలుసు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఒక సంవత్సరం ఇట్లా గడిచిపోయింది. ఒక సంవత్సరం ఎంత వేస్ట్ చేసినారంటే టోటల్ గా మనం మదనపడినాము. ఈ విషయం రాహుల్ గాంధీ దృష్టికి తెచ్చినాము, ఆ రాహుల్ గాంధీ పిఏ దృష్టికి తెచ్చినాము. వాళ్ళ దృష్టికి తెస్తే వాళ్ళకు కూడా తెలిసింది. ఆ విషయం మీరే చెప్పినారు. అదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు మనం చేయవలసింది, మనం మీరు మన ప్రొఫెసర్స్, మరి ముగ్గురు ప్రొఫెసర్స్, తర్వాత మా చిరంజీవి, మీరు ఇంకెవరన్నా ఎక్స్పర్ట్స్ ఉంటే దీనికి ఇన్ని పాయింట్అవుట్ చేసుకుంటే ఇన్ని తప్పుల తడక ఉంది పాయింట్అవుట్ చేసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీరు బయట పెట్టండి, పబ్లిక్ చేయండి. దీన్ని ఏ విధంగా సరి చేయాలనో దానికి సలహా ఇచ్చుకుంటూ ఆ రిపోర్టు అక్కడ ఎవరు శేషాద్రిగా శేషాద్రి గారికి ఇస్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారికి ఇస్తే మరి వారు సీఎం దృష్టికి తీసుకెళ్తారు. ఇది సవరణ చేసుకోవడానికి కాంప్రమైజ్ కావాల్సిన అవసరాలకి ఎవరికి లేదు. నువ్వు కాంప్రమైజ్ అయ్యామని మేము అంటలేమది. ఎవరు కాంప్రమైజ్ అయింది, ఎవరు కాంప్రమైజ్ కాలేదని ఎవరు కాల్ చేసి వాళ్ళకి చెప్తుంది. రాత్రి మావులు కూడా ఎన్నడూ ఏదాన్ని కూడా ఒగ్గకుండా చేసుకుంటా ఎవరెక్కడ ఉన్నది ఒక తన ఆత్మకి తెలుస్తుంది, భగవంతునికి తెలుస్తుంది. కానీ ఎవరో మనం బయట వాడాల్సింది. ఈ మాటలు అనవలసిన అవసరం కూడా లేదు. అది కాకుండా ఇప్పుడు మనకు కావాల్సిన పని ముందు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది మనం ఆలోచించాము. ఇప్పుడు ప్రొఫెసర్ మురళీ మనోహర్, ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు బతుకుదేవి కోసం పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు. జనాభా లెక్క సేకరించినప్పుడు వాళ్ళని ఎందుకు తీసేయలేదు నాకు అర్థం కాలేదు, లేదా వాళ్ళు ఎట్లా రిపోర్ట్ చేసినా కూడా నాకు అర్థం కాలేదు. అయితే వాళ్ళు లేకపోవడం అనేది వాళ్ళకు సంబంధించిన విషయం. వాళ్ళ జనాభా లెక్క తగ్గాలి, కానీ వాళ్ళకి పెరిగి మనకు తగ్గిందంటే దాంట్లో కుట్ర ఉన్నది. ఆ కుట్రను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ కుట్ర ఉన్నది, ఉద్దేశపూర్వకంగా తగ్గించాలి. ఆ ప్లేస్ లా మీరున్నా, మా శ్రీనివాస్ బ్రదర్ ఉన్నా కూడా వాళ్ళకి అదే చేస్తాం. మనం కూడా కుట్ర అదే చేస్తారు. మురళీ మనోహర్ సార్ చాలా సార్లు ఇతర దేశాలలో వేరు కారణాల వాళ్ళు సందర్శించారు. అక్కడ చూస్తే మెజారిటీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫ్సీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాలనీలు మొత్తం కూడా ఎఫ్సీలు ఉంటారు. రెడ్డి కాలనీ, వెల్మ కాలనీ, కామ కాలనీ, ఇట్లా నిజానికి వాళ్ళ తగ్గాలి, కానీ వాళ్ళకి పెరిగింది మనకు తగ్గిందంటే కుట్ర ఉంది. ఆ కుట్రను కూడా మనం అర్థం చేసుకొని మన కార్యాచరణ రూపొందించుకుందాం. సమయం లేదు కాబట్టి చాలా విషయాలు నేను మాట్లాడడం మరొకసారి గారు మొదటి నుంచి కూడా దీని మీద చాలా కన్సర్న్ తోని, అంటే డే 1 ఫిబ్రవరి నుంచి ఎప్పుడైతే అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ అయిందో అప్పటి నుంచి కూడా ప్రభుత్వాన్ని గైడ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నది. పిలిపించింది కూడా ఆయన్నే, సమావేశాలు ఏర్పాటు చేసింది ఆయన్నే, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉంది. కానీ ఆయనే ప్రెస్ మీట్ లో లేకుండా వీళ్ళే కూర్చున్నారు, వీళ్ళే మాట్లాడారు. కాబట్టి అన్ని తప్పులే చేస్తున్నారు వాస్తవానికి. ఇప్పుడు ఇన్వాల్వ్ చేయబోతున్నారు చెప్పడం. కాబట్టి అదే ఇప్పుడు తప్పులు ఈ సర్వేను మళ్ళీ తప్పనిసరిగా మిగతా 3% ఇక్కడ ఇంకొక విషయం ఉన్నది.
చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నారు, మా భూస్వాములే ఇవ్వలేదు, మా రెడ్లే ఇవ్వలేదు, అదే మా భూస్వాములే ఇవ్వలేదు, తర్వాత బాగా ధనవంతులు ఇవ్వలేదు, అర్బన్ ఏరియాలో ఇవ్వలేదు అని మాట్లాడింది ఒకటి. అది కూడా తప్పే. అది కోర్టులో ప్రూవ్ చేయడం సాధ్యం కాదు. అది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకే చాలా మంది ఇంటికి రాలేదని ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. అదే కాబట్టి లక్షల మంది ఇళ్లకు పోవడం జరగలేదు. కోర్టుకు పోతే ఆ సర్వేని కొట్టేసే ప్రమాదం కూడా ఉన్నది. మొదటి నుంచి మనం చెప్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా సరే, ఈ సర్వేని పక్కన పెడితే సర్వే మొత్తం చేసిన తర్వాతనే ఈ సర్వే ఆధారంగా ఇటు రిజర్వేషన్స్ అనేది నిర్ధారించాల్సిన పొలిటికల్ రిజర్వేషన్స్ వరకు. అయితే ఈశ్వరయ్య గారు ఏం చేసిందంటే పొలిటికల్ రిజర్వేషన్ తో పాటు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్స్ కూడా కలిపి మనం కనుక చట్టం చేసినట్లయితే ఎక్కడ కూడా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ అమలు జరిపినట్టు కూడా అవుతుందని పాపం వాళ్ళ చొరవ తీసుకొని అన్నింటినీ కలిపి సమగ్రంగా ఒక డ్రాఫ్ట్ చట్టం తయారు చేశారు. కాబట్టి ఇప్పుడు ఇదే దీన్ని కనుక తీసుకుపోయినట్లయితే అది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసి చేయొచ్చు. కానీ ఇక్కడ సర్వే నువ్వు మళ్ళీ రీసర్వే చేయటమో లేదా మిగిలిన వాటినన్నింటి మళ్ళీ సర్వే చేయటమో ఆ తర్వాతనే వీళ్ళు దానిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వేలో తప్పులు వచ్చినాయి, అటు నేషనల్ సర్వే చేసినప్పుడు సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వేలో తప్పులు వచ్చినాయి, ఇప్పుడు ఈ సర్వేలో కూడా తప్పులు వచ్చాయి. అంటే బీసీలు అనే వరకు ఈ అగ్రకుల రాజకీయ పార్టీలన్నీ కూడా సెంటర్ లో గాని స్టేట్ లో గాని అన్ని రాజకీయ పార్టీలు కూడా సర్వేలు చేస్తారు, ఫోర్స్ మీద తప్పులు చేస్తారు. తప్పులు అయినాయి కాబట్టి దాన్ని సరిదిద్దుకోలేని స్థితిలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ దాన్ని పక్కకు పెడతారు. రిజర్వేషన్ల శాతం పెంచలేకుండా బీసీలను ఈ విధంగా అంచే పరిస్థితుల్లో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది తప్పనిసరిగా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది యుద్ధం కాబట్టి ఈ యుద్ధం అనేది కొనసాగించాలి. ఇక్కడ ఉన్న అందరూ కూడా మనం అంతా భేదావులం కనుక అయినట్లయితే మనం రోడ్ల మీదకి వెళ్ళాలి. చేయడానికి అవకాశం ఉంది. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటది అని వారితో పాటు ఇంకా మిగతా ఎక్స్పర్ట్స్ కూడా పిలిచి వాళ్ళు చర్చిస్తే బాగుంటుందని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. కాంప్రమైజ్ కావాల్సిన అవసరాలకి ఎవరికి లేదు. నువ్వు కాంప్రమైజ్ అయ్యామని మేము అంటలేమని, ఎవరు కాంప్రమైజ్ అయ్యింది ఎవరు కాంప్రమైజ్ కాలేదని ఎవరు కాన్షియస్ వాళ్ళకి చెప్తుంది. రాత్రి బావులు కూడా ఎన్నడూ ఏదాన్ని కూడా వంగకుండా చేసుకుంటా ఎవరెక్కడ ఉన్నది ఒక తన ఆత్మకి తెలుస్తుంది, భగవంతునికి తెలుస్తుంది. కానీ ఎవరో మనం బయట వాడాల్సి ఈ మాటలు అనవలసిన అవసరం కూడా లేదని. అది 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 కాకుండా ఇప్పుడు మనకు కావాల్సిన పని ముందు ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మనం ఆలోచించాము. ఇప్పుడు ప్రొఫెసర్ మురళీ మనోహర్